ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే కస్టమర్ సైడ్ నుంచి ఉండాలి. అసలు మన దగ్గర సైట్ ఎందుకు కొనాలి? ఇంతమంది ఉన్నారు కదా, మన దగ్గర ఎందుకు కొనాలి? మన దగ్గర కొనడం వల్ల ఏంటి వాళ్ళకి ఉపయోగం? మన దగ్గర ఎలా ఉంటాయి సైట్లు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు అతగాడు కొనే అతను ఇంపార్టెంట్, అతన్ని చూసుకోవాలి. అందరం నుంచోవాలి, ఒక్క చేరే ఉండి అతగాడు కుర్చేసి కూర్చోబెట్టాలి. అవసరమైతే అందరం నుంచోవాలి, దేవుడితో సహా. భక్తుడే ఇంపార్టెంట్. భక్తుడు లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు? భక్తుడు లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు? భక్తుడు ఉంటేనే దేవుడు. ఆయన గుర్తింపు ఎలా వచ్చింది? భక్తుడి వల్లే వచ్చింది. అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నాము, ఆఫీసులు పెట్టామంటే ఎవరి వల్ల గుర్తింపు ఇది? వినియోగదారుడు, అంటే స్థలం కొనుక్కునే వాళ్ళ వల్ల గుర్తింపు. మనం అతన్నే హ్యాపీ చేయాలి, కృషి చేయాలి, అతగాడికి మంచి జరిగే చూడాలి. మనం ఒకసారి ప్లాట్ అమ్మాము అంటే పూర్తిగా మనం అతనికి అంకితమై ఉండాలి. సార్ నేను మీకు ఉన్నాను, 4 ఏళ్ళు అయిందా, మీ ప్లాట్కి ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి, క్లీన్ చేయించాలా నేను చేపిస్తాను సార్, 5,000 6,000 అవుతుంది, నేను తీసుకుంటాం, చేపిస్తాం. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవాళ్ళు కావాలిగా. సార్ 6 ఏళ్ళు అయిందా సార్, నా ప్లాట్ అమ్మాలి సార్, అమ్ముదాం సార్, అమ్ముదాం. ఫస్ట్ అమ్మినప్పుడు డబ్బులు వచ్చినాయిగా, ఇప్పుడు అమ్మినా కూడా డబ్బులు వస్తాయి. భూమి ఎప్పుడు అమ్మినా డబ్బులు వస్తాయి. అదేంటో కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాళ్ళ కారు కొనుక్కున్నారు, మీ ఇంటికి వచ్చేసింది, సరదాగా ట్రయల్ రన్ చేసి వచ్చారు. రేపు పొద్దున అమ్మండి, రేపు పొద్దునే అమ్మండి. ఎక్కువ రోజు ఒక్కరోజు నిద్ర చేస్తే సార్ కారు మన ఇంట్లో. ఎంత కొన్నావు? 10 లక్షలు. ఎంతకి ఇస్తావు? 8కి ఇస్తావా, 9కి ఇస్తావా, 7కి ఇస్తావా, 6కి ఇస్తావా? అదే ప్లాట్ కొన్నావు, ఒకరోజు నీ ఇంట్లో నిద్ర చేసింది రిజిస్ట్రేషన్ అయినాక, తెల్లారి నువ్వెంత కొన్నావు? 10 లక్షలు. ఇప్పుడు ఎంతకి ఇస్తావు? 11కి ఇస్తావా, 12కి ఇస్తావా, 13కి ఇస్తావా? ఆడే అడుగుతాడు. ఎంతో కొంత నువ్వు కొనదాని మీద పెంచి అతగాడే అడుగుతాడు. అది ఎవరి గొప్పతనం కాదండి, భూమి గొప్పతనం. వస్తువులు రేట్లు తగ్గుతాయి, భూమి విలువ రేట్లు పెరుగుతాయి. అది కొండల మీద ఉన్నాయి, గుట్ల మీద ఉన్నాయి, కాలువ గట్ల మీద ఉన్నాయి. అది ఏడ ఉన్నాయి దాన్ని బట్టి దాని విలువ మారుతూ ఉంటుంది, కానీ అసలు విలువ అయితే లేకుండా ఉండదు. శ్మశానం పక్కన ఉందా సరే, 20 ఏళ్ల క్రితం శ్మశానం పక్కన చిసి వాళ్ళు ఏలూరు రోడ్, బందర్ రోడ్లో ఒక శ్మశానం ఉంది, ఏలూరు రోడ్లో ఒక శ్మశానం ఉంది. విజయరాశి దాటిన తర్వాత సరే కూర్చో, ఏలూరు రోడ్లో విజయరాశి దాటిన తర్వాత ఒకటి ఉంది. ఎవడన్నా పట్టించుకుంటున్నాడు, దాని చుట్టూ కట్టుకున్నారు ఇల్లు. బందర్ రోడ్లో మెయిన్ సెంటర్, లోకల్ సెంటర్లోనే ఒకటి ఉంది, చుట్టూ కట్టుకున్నారు కొట్లు, మధ్యలో దాంతో. ఇదివరకే అవి ఊరు చివర, ఇప్పుడు ఎక్కడ? ఊరు మధ్యలో. అంటే అప్పుడు ఉన్న భయం ఇప్పుడు ఉందా? దాని వాల్యూ ఏంటది? విశేషం ఏంటంటే భూమి యొక్క వాల్యూ. అది మనకి ఆ టైంకి మనం ఉన్నామా లేదా అంతే. వైజాగ్ వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందరికి ఒకటేగా, జనరల్ బోగిల్లో. రిజిస్ట్రేషన్ అంటే రిజర్వేషన్ అంటే చేసుకుంటాం, వెళ్ళి కూర్చొని తీసేయి. జనరల్ బోగిలు ముందు 3 వెనక 3 ఉంటాయి, అందరికి ఒకటేగా, ఒకటే టికెట్గా. ముందు ఉన్నవాడేమో కిటికీ పక్కన కూర్చుంటాడు, కొద్దిగా ఆలస్యంగా వెళ్ళినోడేమో దొరికిన సాడు కూర్చుంటాడు, లేట్కి వెళ్ళినవాడు నుంచొని వెళ్తాడు. వైజాగ్ వెళ్ళే వాళ్ళలో ఎంత వెరైటీ ఉంది కదా. అట్లాగే స్థలాల్లో కూడా అంతే. బెంజిసెక్టర్ దగ్గర ఉంటే 6 లక్షలు గజం, తాడేపల్లిలో ఉంటే ₹1,00,000 గజం, అమరావతిలో ఉంటే 50,000 గజం, మంగళూరులో ఉంటే 40,000 గజం, నంబూరు వెళ్తే 25,000 గజం, మళ్ళీ గుంటూరు వెళ్తే గజం 2 లక్షలు. స్థలం అన్ని సార్లు ఒకటే. కానీ మీరు ఒకటి గమనించారా? చిలకలూరుపేటలో ఎకరం ఉన్నా, కంచిచర్లో ఎకరం ఉన్నా, కంకిపాడులో ఎకరం ఉన్నా, పామర్లో ఎకరం ఉన్నా, మద్రాసులో ఎకరం ఉన్నా, మహారాష్ట్రలో ఎకరం ఉన్నా, పండే బస్తాలు 40, వచ్చే పంట 40 ఒక ఎకరానికి. పంటలో తేడా లేదు, కానీ భూమి ఉండే చోట విలువలో తేడా ఉన్నాయి. అది ఉండే చోటను బట్టి. బస్ స్టాండ్ పక్కన ఉందానికి ఒక రేటు, రైల్వే స్టేషన్ పక్కన ఉందానికి ఒక రేటు, అదే స్టేడియం పక్కన ఉందానికి ఒక రేటు, అదే సమాధుల పక్కన ఉందానికి ఒక రేటు, అదే కాలువ గట్టున ఉందానికి ఒక రేటు. అసలు రేట్ అయితే లేకుండా పోలేదు. మనం ఇవాళ ఊరు చివర, 10 ఏళ్ల తర్వాత ఊరు మధ్యలో. మనం ప్లాట్ కొనేసాటికి రోడ్డు ఉందో లేదో చూడండి. రోడ్డు ఉంటే అన్నీ వచ్చేస్తాయి, రోడ్డు అనేది ఉంటే అన్నీ వచ్చేస్తాయి.
రోడ్డు ఉంటే రోడ్డు అమ్మడి వాహనాలు వస్తాయి, మనుషులు వస్తారు, కంపెనీలు వస్తాయి, మార్కెటింగ్ వచ్చింది, అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత అది ఊరైద్ది. మళ్ళీ తర్వాత అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ కొనాలి. కొద్ది తక్కువ ఉంటుంది జనసంచారం, అమ్మయ్య అనుకుంటా. ఊపిరి పీల్చుకునేది మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు వీళ్ళందరూ. మరి హైదరాబాద్ 150 కిలోమీటర్లు ఎందుకు పెరిగిపోయింది? ఎకరం 274 కోట్లు ఎకరం ఎందుకు అమ్ముతుంది? రాజధాని కాబట్టి అని అంటున్నాం. మరి అమరావతి రాజధాని కదా. అది ఎన్ని సంవత్సరాలు పసిబిడ్డ? 12 సంవత్సరాలు పసిబిడ్డ. 2015 వచ్చిందంటే అంటే 11 సంవత్సరాలు పసిబిడ్డ. ఇంకా మైనార్టీ కూడా తీరలా, 6వ తరగతి చదువుతాం లెక్క. ఇది 11 సంవత్సరాలు అంటే ఆ పసిబిడ్డ ఇవాళ 50,000 అమ్ముతుంది. ఆ పసిబిడ్డకి దగ్గరలో ఉన్న స్థలాలు 5,000 6,000 అమ్ముతున్నాయి. ఆ పసిబిడ్డ మైనార్టీ తీరి పెళ్ళిడికి వస్తే దాని సొగసు ఏంటి? దాని అద్భుతం ఏంటి? అసలు తట్టుకోగలమా? ఐశ్వర్యరాయ్కి చిన్నప్పుడు ముక్కు గారిందంట, ముక్కు గారింది, సింపుల్ జుట్టు వేసుకుని తిరిగింది. అందుకని ప్రపంచ సుందర ఆపడం ఎవరన్నా ఆపారా? హీరోయిన్లు అందరూ ఒకప్పుడు చిన్నపిల్లలేగా, మరి గొప్ప వాళ్ళు అవ్వలేదా? అలాగే మన అమరావతి కూడా చాలా గొప్పది అవుద్ది. ఆ రోజు మనం అందుకోలేము, బాధపడతాం. మా మాస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టి నెత్తినోరు కొట్టుకుని చెప్పాడు, ఒక్క సైట్ అన్నా కొనుక్కోమని. నేను ఏడంటాను, ఈయనం ఏం చెప్తాం దానికి మనం?